సో ఎలా ఉంది మ్యామ్ వర్క్ అంతా 49తో ఇప్పటి వరకు? సో 49కి నాకు ఆల్మోస్ట్ ఒక 5 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో 49లో ఏంటి అంటే మనకి మెయిన్గా పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో డాక్టర్స్ కానివ్వండి, స్టాఫ్ కానివ్వండి, ఒక పాజిటివ్ వైబ్తోని అంటే లైక్ ఒక టీమ్ వర్క్ లాగా చేస్తారు, నాట్ లైక్ కాంపిటీషన్. సో దానివల్ల మనకి పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది కాబట్టి మనకి ఆ పాజిటివిటీ వల్ల కూడా మన వర్క్లో కానివ్వండి ఎలాంటి ప్రెషర్ అనేది ఉండదు. సో దానివల్ల మనకి ఇంపాక్ట్ అనేది మెయిన్గా సక్సెస్ రేట్స్ మీద కూడా పడుతుంది. అండ్ అలాగే సో టచ్ వుడ్ మనకి ఈరోజు కొన్ని సెంటర్స్లో కూడా అరౌండ్ 65 to 70% వరకు రీచ్ అవుతున్నామంటే ఇట్స్ బికాస్ ఆఫ్ లైక్ టీమ్ వర్క్. సో మ్యామ్ మనకి ప్రజెంట్ ఉన్న లైఫ్ స్టైల్లో అందరూ కూడా వాళ్ళ ప్రెగ్నెన్సీస్ని పోస్ట్పోన్ చేసుకుంటున్నారు. సో వాళ్ళు ఓన్ డిసిషన్ తీసుకుంటున్నారు, లైక్ మనం 30కి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుందాం, 31. సో వాళ్ళు అలా వాళ్ళ ఓన్గా ప్లాన్ చేసుకోవచ్చు, లేకపోతే ఒక కన్సల్టేషన్ తీసుకొని వాళ్ళు అలా ప్లాన్ చేసుకుంటే బెటర్ అంటారా? మనకి ఇప్పుడు రీసెంట్గా చాలామందికి లేట్ మ్యారేజెస్ అనేవి జరుగుతున్నాయి. సో అది వర్క్ ప్రొఫెషన్ వైజ్ కానివ్వండి ఏదైనా చూసుకున్నట్టయితే ఇదివరకు ఒక 10 years బ్యాక్ కానివ్వండి, 20 years బ్యాక్ కానివ్వండి, ఎర్లీ 20sలో మ్యారేజ్ చేసుకునేవాళ్ళు. సో అప్పుడు మనకి ప్రెగ్నెన్సీ రేట్ అనేది కూడా చాలా ఎక్కువ ఉండేది. అంటే మ్యారేజ్ అయినప్పుడు లైక్ ఎంగేజ్ ఉండడం వల్ల కూడా మనకి సక్సెస్ రేట్స్ అనేటివి కూడా న్యాచురల్ ప్రెగ్నెన్సీ రేట్స్ అనేటివి కూడా చాలా ఎక్కువగా ఉండేటివి. బట్ ఇప్పుడు రీసెంట్ జనరేషన్లో ఏంటి అంటే అరౌండ్ 30 yearsకి ఆర్ 32 yearsకి కొంతమంది మ్యారేజ్ చేసుకోవడం అనేది చూస్తున్నాం. అండ్ వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నప్పటికీ కూడా బికాస్ ఆఫ్ లైక్ ఫినాన్షియల్ స్టేటస్ ఆర్ ప్రొఫెషన్ వైజ్గా కూడా డిలే చేద్దాం అనుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే జస్ట్ బిఫోర్ పోస్ట్పోనింగ్ దేర్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళ ఒక ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కనుక మనం కన్సల్ట్ అయితే కొన్ని బేసిక్ టెస్ట్ అనేటివి అడ్వైస్ చేస్తాం. సపోజ్ హస్బెండ్ విషయానికి వస్తే బేసిక్ ఒక చిన్న టెస్ట్, దట్ ఈస్ సెమెన్ అనాలిసిస్ చేస్తాం. అలాగే వైఫ్ విషయానికి వస్తే ఒక బేసిక్ స్కాన్, యూట్రస్ ఎలా ఉంది, హెల్దీగా ఉందా లేదా, అండ్ అలాగే ట్యూబ్స్ ఎలా ఉన్నాయి, అండ్ ఎగ్ కౌంట్ ఎలా ఉంది అనేది మనం చూస్తాం. సో ఇవన్నీ పారామీటర్స్ కనుక నార్మల్ ఉన్నట్టయితే లైక్ అరౌండ్ 6 months to 1 year అనేది పోస్ట్పోన్ చేసుకోవచ్చు. బట్ ఇన్ కేస్ ఎట్ ద ఫస్ట్ విజిట్లోనే మనకు కౌంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంది హస్బెండ్ విషయానికి వస్తే, ఆర్ వైఫ్ విషయానికి వస్తే ఎగ్ కౌంట్ అనేది అప్పటికే బార్డర్ లైన్లో ఉంది, ట్యూబ్స్ ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మనం దాన్ని బట్టి వాళ్ళకి ప్లాన్ చేస్తాం. ఇంకా డిలే చేసిన కొద్దీ వాళ్ళ కౌంట్ తగ్గడం అండ్ అలాగే న్యాచురల్ ప్రెగ్నెన్సీ సక్సెస్ రేట్స్ అనేటివి తగ్గడం అండ్ ఫ్యూచర్లో మళ్ళీ వాళ్ళు ఐవీఎఫ్ పెద్ద ప్రాసెస్కి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి సో ప్రాబ్లం చిన్నగా ఉన్నప్పుడే కరెక్ట్ చేసుకొని దాని ట్రీట్మెంట్ తీసుకుంటే మనకు సక్సెస్ రేట్స్ కూడా బెటర్గా ఉంటాయి. సో మ్యామ్ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ లైఫ్ స్టైల్లో అందరూ కూడా ఇంతకుముందు వాళ్ళకి మెన్స్ట్రేషన్ అనేది ఒక 16-15 yearsకి వచ్చేది, ఇప్పుడు అందరూ కూడా 12-13 yearsకి అయిపోతున్నారు. సో దానికి రీజన్ ఏమై ఉంటుంది మ్యామ్? సో కామన్గా ఏంటి అంటే లైక్ ఫస్ట్ మెన్సెస్ అనేది నార్మల్గా మనకి చూసుకున్నట్టయితే 12 నుంచి 16 years వరకు కట్ ఆఫ్ తీసుకుంటాం. సో ఇది వరకు అరౌండ్ 14-15 years వరకు చాలామందికి ఫస్ట్ మెన్సెస్ అనేది స్టార్ట్ అయ్యేది. బట్ ఇప్పుడు రీసెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏంటి అంటే ఎర్లీ స్టేజెస్లోనే వాళ్ళకి మెయిన్గా ఫుడ్ హ్యాబిట్లో చేంజెస్ వచ్చాయి. సో చాలామంది ఇప్పుడు చిన్నపిల్లల్ని చూసుకున్నట్టయితే మనకి జంక్ ఫుడ్ అనేది చాలా అలవాటు అవుతుంది, వాళ్ళ స్కూల్లో కానివ్వండి బయట కానివ్వండి. అండ్ అలాగే స్క్రీన్ స్పేస్ అంటే లైక్ ల్యాప్టాప్ కానివ్వండి ఫోన్లో కానివ్వండి చాలా ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. సో బయట యాక్టివిటీ అంటే లైక్ అవుట్డోర్ గేమ్స్ తక్కువ అయ్యాయి అండ్ ఇండోర్ ప్లే, స్క్రీన్ స్పేస్ ఇలాంటివి, రేడియేషన్ ఎక్స్పోజర్ అండ్ వాళ్ళ డైట్ హ్యాబిట్స్ ఇవన్నీ చేంజ్ అవ్వడం వల్ల కూడా మనకి హార్మోన్స్ అనేటివి ఆల్టర్ అయిపోయి సో ఎర్లీగా మెన్సెస్ వచ్చే స్టేజ్కి వచ్చేసింది మనకి ఇప్పుడు రీసెంట్గా చూసుకున్నట్టయితే.